హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో చాలామందికి ఎంతో ఇష్టమైన రాయలసీమ స్పెషల్ పితికిపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఆనపకాయలను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వలిచి గింజల్ని తీసుకోవాలి. చాలా ఏరియాస్లో దీన్ని అనపగింజల మసాలా కర్రీ అని కూడా అంటారు. ఈ విధంగా మొత్తం కాయలను వలిచి ఈ విధంగా గింజల్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి నైట్ అంతా నాననివ్వాలి. నైట్ అంతా టైం లేదు అనుకుంటే ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. నైట్ అంతా నానిన తర్వాత గింజలు చూసారా చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ అంతా వంపేసి తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న గింజల్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బొటనవేలుతో కాస్త ప్రెస్ చేస్తే అందులో ఉండే సీడు, దానికి ఉన్న పొట్టు సపరేట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా అన్ని గింజలను పితికి అందులోని పప్పును సపరేట్గా తీసుకోవాలి. దీనితో కర్రీ చేస్తేనే పితికిపప్పు కర్రీ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా తీసుకున్న పప్పును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం ఒక మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ టమాటా, కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చి కొబ్బరి, మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కూడా వాడుకోవచ్చు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులు, చెక్క, లవంగాలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడరు, కారానికి తగినంత కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు వేసి వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. అందులోకి కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాలోకి వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలిపి బాగా వేయించుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఆయిల్ పైకి తేలిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు కాస్త ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పితికిపప్పును వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, కర్రీ అనేది ఈ విధంగా చక్కగా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి కలిపి పప్పు ఉడికిందా లేదా అనేది చూద్దాం. చూసారా, మరి కాస్త ఉడకాలి. ఇప్పుడు మూత పెట్టి మరి కాసేపు ఉడకనిద్దాం. ఈ విధంగా పప్పును కలుపుతూ చూసుకోవాలండి. పప్పు త్వరగా ఉడికిపోతుందండి. చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చిక్కబడింది. అలాగే పప్పు కూడా పూర్తిగా ఉడికిపోయిందండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకైనా, అన్నం, పూరి ఇలా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.